దొబ్బి తిని 5 నిమిషాల్లో వస్తా అని చెప్పి గంట దాకా రాకుండా ఇంట్లో పడుకున్నాడు. ఇంటికి వెళ్ళి ద్రౌపదికి వస్త్రాపహరణం చేసినట్టు చేసి మరి లాక్కొచ్చారు ఇంటి నుంచి మా వాళ్ళంతా. ఇట్లా తింటే ఇట్లా వస్తాయి మంటలు ఎఫెక్ట్స్ చేస్తుంది. ఎండకి తిరిగి తిరిగి ట్యాన్ అయ్యాను. మీ అందరి ప్రేమకి ఫ్యాన్ అయ్యాను. టిక్ టాకర్ వీనికి ఆల్మోస్ట్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. వీడి ఫేమస్ టిక్ టాక్ వచ్చేసి ఇది ఇదే అనమాట. కెమెరా ఆన్ చేస్తే చాలు పట్టి అంటే ఇదిగో కెమెరా ఆపేవనుకో అంటాడు. ఇప్పుడు చూడు కెమెరా తీసుకున్నాడు. బాబాయ్ వీడియో తీస్తున్నా అని చెప్పి ఆబ్బాక పొట్ట లోపలికి అనుకుంటాడు. బాబాయ్ వీడియో తీస్తున్నాడు అదిగో. ఏదో ప్రొఫెషనల్ బ్లాగర్ లాగా అయితే ట్రై చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో కొంచెం నచ్చదని అనుకుంటున్నా. వీడియో లాస్ట్ దా చూడండి, స్కిప్ చేయకుండా. మీకైతే పక్కా నచ్చే ఛాన్స్ ఉంది. ఈ రోజు మా నాన్నమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళబోతున్నాను అనమాట, నెల్లూరు నుంచి. అది మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా 60 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఈ 60 కిలోమీటర్స్ సోలోగా నా బైక్ లో అయితే వెళ్ళబోతున్నాను మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వరకు. 60 కిలోమీటర్స్ ఇదే టోపీ వెళ్తే దోల తీరిపోద్ది. అందుకే హెల్మెట్ అయితే పెట్టేసుకున్నాను అనమాట, సేఫ్టీ పర్పస్. ఇక్కడ కనిపించే రోడ్డు ఓన్లీ మా ఊరికి మాత్రమే ఉందనుకుంటే మీరే పప్పులో కాలేసినట్టు. ఏపీలో ఆల్మోస్ట్ రోడ్లు మొత్తం ఇలాగే ఉంటాయి అనమాట. ఏదో భూగ్రహాన్ని వదిలేసి వేరే గ్రహంకి వెళ్ళినట్టు ఉంటాయి. రీసెంట్ కూడా ఊరికి వచ్చాను అనమాట. కానీ ఈసారి టెన్షన్ పడినంత ఎప్పుడు టెన్షన్ పడలేదు. ఊరికి మొత్తం వలస పక్షులన్నీ వస్తాయన్నమాట. కానీ ఎచ్చులు మాత్రం తగ్గంగా మనం క్యాబ్ పెట్టేస్తాము. ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చేస్తారు ఊరికి, అంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు. ఊర్లోకి వచ్చి రాగానే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రెడీగా ఉన్నాడు అనమాట. ఈయన మా ఎంటర్టైన్మెంట్ పీస్. ఈ రోజు మా వరుసకి తాత అవుతాడు అనమాట. ఫుల్ గా ఒక ఆట ఆడేసుకున్నాం ఆయన తోటి. డెవలప్మెంట్ మాకేమంత అవుతాయి అయ్యా. కాకపోతే నెల్లూరు పోయా రాజకీయాలు నేర్చుకుంటారు కదా, కొంచెం ఆఫీసర్ గిరిగిట్టుంటే తాత ఇదిగో ఇప్పుడు దాకా కామెడీలు చేశాడు. వీడియో తీస్తున్నాం తెలియగానే రాజకీయాలు ఆఫీసర్లు అంటున్నాడు. అలా తాతతో సరదాగా సందళ్ళు అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ తో కలిసి కూర్చొని బంతి భోజనాలకి అయితే వెళ్ళాను అనమాట. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చేసిన పాప ఊరకే బాధగా పెరుగు అయిపోయిందిరా డబ్బా తీసుకురా అన్నారు. ఈ ఎండలో ఎవడబోతారని చెప్పి బద్దకం బట్టి నీళ్లు కలిపేశాను అనమాట పెరుగులో. పెరుగును కాస్త మజ్జిగ్గా మార్చి నా ప్లేట్ లోకే పోసారు. లాస్ట్ కి తినాల్సిన పెరుగును కాస్త తాగాను. నేను కమర్షియల్ అయ్యా. ఫోటోగ్రాఫ్ 250, ఆటోగ్రాఫ్ 150. నువ్వు ఫస్ట్ ఫోన్ పే చేయి, తర్వాత ఫోటో తీసుకో. వీడు నా వరుసకి కజిన్ అనమాట, నా తమ్ముడే అవుతాడు. నేనేదో సరదాగా అన్నాను, నిజంగానే ఫోన్ పే చేసేసాడు నాకు. ఓకే డన్, తీసుకో ఫోటో తీసుకో. అలా మా కజిన్స్ అందరితో కలిసి భోజనాలు చేసేసి వచ్చి కూర్చున్నాం అనమాట. మా తమ్ముడేమో మా బాబాయ్ పిన్ని వాళ్ళ పాత మ్యారేజ్ ఆల్బమ్ అయితే తీసుకొచ్చాడు. అయితే మాకెందుకు చెప్తున్నావు బే అని అనుకుంటున్నారా? అదేం కాదు, ఇందులో నా చిన్నప్పుడు పిక్ అయితే ఉందన్నమాట. ఇదిగో ఇది నేనే, చూడండి ఎలా ఉందో పిక్, కామెంట్ చేయండి. తెలిసిందేగా మీ అందరికి, కూడు నీళ్లు లేకపోయినా బతికేయగలుగుతాను కానీ అదే క్రికెట్ లేకుండా అయితే అసలు ఉండలేను. అందుకే మా కజిన్స్ అందరితో కలిసి క్రికెట్ అయితే ఆడేసాను కాసేపు. ఇంతవరకు మీకు ఎవరికి చెప్పలేదు కదా, ఈ క్రికెట్ మ్యాచ్ లో ఒక మెయిన్ క్యారెక్టర్ అయితే మిస్సింగ్ అనమాట. ఆ క్యారెక్టర్ ఎవరో కాదు, ఈయనే. వీడు కనిపిస్తున్నాడు కదా, వీడు క్రికెట్ ఆడదాం రారా అంటే గంట లేట్ చేసాడు. కావాలనే చేసాడు. దానికి ముందర ఏం జరిగిందో వీడియో వేస్తా, మీరే చూడండి. అక్కడ ఫ్లాష్ బ్యాక్. దొబ్బి తిని 5 నిమిషాల్లో వస్తా అని చెప్పి గంట దాకా రాకుండా ఇంట్లో పడుకున్నాడు. ఇంటికి వెళ్ళి ద్రౌపదికి వస్త్రాపహరణం చేసినట్టు చేసి మరి లాక్కొచ్చారు ఇంటి నుంచి మా వాళ్ళంతా కలిసి. మధ్యాహ్నం టైంలో ఎవరి పనిలో వాళ్ళు దిగిపోతారా, అలా నైట్ ఏ టైంకి మళ్ళీ భోజనాలకు వచ్చేస్తారు అనమాట అందరూ ఒక దగ్గరికి. రాత్రిపూట ఆర్జీవీ వేసే ట్వీట్లు లాగే ఉంటాయి వీళ్ళ మాటలు కూడా, అసలు ఏం అర్థం కావన్నమాట. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు రాత్రి అయితే మా వాళ్ళంతా. అన్ని కరెక్ట్ గా చేస్తే మనం సాయి ఎందుకు అవుతాం? వెళ్తా బ్రష్ తీసుకెళ్ళడం అయితే మర్చిపోయాను అనమాట. ఇప్పుడు ఇక్కడ బ్రష్ కొనుక్కోవాలంటే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు బైక్ వేసుకుని వెళ్ళాలన్నమాట. అందుకే వేపలతో అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పి వేపలు అయితే కోసాను. అది నోట్లో పెట్టుకోగానే దెబ్బకి నరాలు మొత్తం జువ్వు అన్నాయి ఒక్కసారి చేదుకి. పొద్దున్నే మా దండుపాలెం బ్యాచ్ తో కలిసి అన్లోడింగ్ కూడా కాకముందు ఐటమ్స్ మళ్ళీ లోడ్ చేయడానికి అయితే బయలుదేరేసాము. ఎక్కడికా ఆలోచించబాకండి, మేమైతే తాటికాయలు తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అబ్బో మొన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేసి ప్రతి ఒక్కరు వేసుకున్నారు వాటిని తాటికాయలు కాదు తాటి ముంజలు అంటారని. మా సైడ్ అయితే తాటికాయలనే అంటారు, కొన్ని సైడ్లు తాటి ముంజలు అంటారు. అందరూ గుంటూరు కారం అంటారు కానీ మా ఊరి కారం తినాలా. ఇట్లా తింటే ఇట్లా వస్తాయి మంటలు ఎఫెక్ట్స్ చేస్తుంది. వస్తాయి, మామూలు కారం కాదు. ఇదిగో లైక్ కొట్టడం మర్చిపోయి ఒక్కసారి అలా లైక్ కొట్టేసి వీడియోని కంటిన్యూ చేయొచ్చుగా. అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా కొంచెం ఫీల్ అవుతుంది ప్లీజ్. ఇదిగో ఇక్కడ రెడ్ షర్ట్ వేసుకుని బల్లిలాగా దబదబా ఎక్కేస్తున్నారు చూడండి చెట్టు. ఈయన ఏ హీమ్యానో స్పైడర్ మ్యాన్ అనుకునేరు కాదు, హీమ్యాన్ కి స్పైడర్ మ్యాన్ కి క్రాసింగ్ చేస్తే పుట్టిన టీ మ్యాన్ అంటే ఏదో అనుకున్నారు, తాటికాయల మ్యాన్. ఎండకి ట్యాన్ అవ్వకుండా ఇది ట్యాను ఎండ అంటే నాకు ఒక సామెత గుర్తొచ్చింది. ఎండకి తిరిగి తిరిగి ట్యాన్ అయ్యాను, మీ అందరి ప్రేమకి ఫ్యాన్ అయ్యాను. ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. నేను అలా తాటికాయలు తీసుకుంటూ వెళ్తా అయితే చూసాను అనమాట. మా టీ మ్యాన్ కి అయితే తొడ మొత్తం కోసుకుపోయింది. అక్కడ అతను పైకి ఎక్కేటప్పుడు ఎండిపోయింది ఒకటైతే ఉందనమాట. బరక తెగి తొడంతా కోసుకుపోయింది. ఒక్కసారిగా చూస్తే నాకే భయం వేసింది.
కొద్దిసేపు కన్సోల్ చేసిన తర్వాత తెలిసిందేమనగా మా టీమ్ కి ఎన్ని శత్రు సంహారంలో కామనే అనమాట. శత్రు సంహారం అంటే అదే తాటికాయల సంహారం. అలా ఇంకాసేపు మా కజిన్స్ అందరితో కలిసి కూర్చొని తాటికాయలు అయితే తిన్నాం అనమాట. ఇది ఇతను కనిపిస్తున్నాడు కదా, ఇతను మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి, వీడి పేరే బాంబు. మోస్ట్ డేంజరస్ ఫెలో అని అనుకుంటున్నారా? అంతేం లేదనమాట. వీడు ఎక్స్ టిక్ టాకర్, వీనికి ఆల్మోస్ట్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. వీడి ఫేమస్ టిక్ టాక్ వచ్చేసి ఇదే అనమాట. దీన్ని రీమేక్ చేశాడు. మా నాన్న తిట్టా ఊరుకున్నా, మా బతుకుని తిట్టా ఊరుకున్నా, మా అమ్మని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా. అదే రేంజ్ పర్ఫార్మెన్స్ మా బాంబు గారు చేశాడు. అది ఎంత దారుణంగా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నా, మీరే ఊహించుకోండి. చచ్చిపోతుంటా. టిక్ టాక్ ఐడి పేరు వాడి ఇంటర్ కాల్ మీ హరి. చాలా సెకలు ఉన్నారా నీలో? ఇంటర్ పిలుస్తాడు రా. ఎన్టీఆర్ కాల్ మీ హరి అంట. ఎన్టీఆర్ కాల్ చేస్తాడు హరి అంట. ఎందుకు ఫోన్ చేస్తారు ఎన్టీఆర్ అన్న? ఇవన్నీ జస్ట్ బాయ్ థింగ్స్. మేము వాడిని ఎక్కిరిస్తున్నాం అని చెప్పి అయితే మీరు అనుకోబాకండి. ముగ్గురు అబ్బాయిలు ఒక దగ్గర గెలిస్తే ఇద్దరు ఒక టైప్, 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాం అనమాట. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మేము అందరిలాగా మందులు కొట్టాము, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం అనమాట. అందుకే మా మిరపకాయలు చిన్నగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం చెట్టుకి చాలా మిరపకాయలు వస్తాయి అనమాట. కానీ మాకు మాత్రం 3-4 వస్తాయి అంతే. ఎవరు రెడీ వేసింది వీటిని? మందులు అసలు ఈ వేరే వాళ్ళవి మా పొలంలో వేసారు. మాయగారు ఏం వేరే వాళ్ళవి మేము అసలు మందులు కలపం. మాయ కాదు వేరే వాళ్ళ. ఊరు మొత్తం తిరిగి పెత్తరేషాలు వేసి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. ఇంటికి ఉపయోగం వాళ్ళు వచ్చేసారు గుడికి తీసుకెళ్ళడానికి. నేనైతే వీళ్ళని నా ఫేవరెట్ సాంగ్ అయితే ఒకటి కొట్టమని అడిగాను, వాళ్ళైతే కొట్టారు. అదే సాంగ్ మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. ఆ సాంగ్ ఏందో తెలిసి కూడా కామెంట్ చేయలేదంటే నీకు ఎంత పొగరు. వెళ్ళి కామెంట్ చేసి రావచ్చుగా ఒకసారి. ఏంట్రయ్యా ఇది నీ ఫేవరెట్ సాంగ్ అని మాత్రం అనబాకండి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను సడన్ గా టిల్ అన్న సాంగ్ కొట్టమంటే ఏడికెళ్ళి తెచ్చి కొడతారు వాళ్ళు, అయ్యే వస్తాయి వాళ్ళ దగ్గర. సో అందుకే అయ్యే అడిగాను. అసలు ఉభయం ఏంటి, తిరణాలు ఏంటి, కాన్సెప్ట్ ఏందని అనుకుంటున్నారా? ఇళ్ళకి ఇలా వచ్చి తీసుకెళ్లడం ఏంటని కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఈ తిరణాలు అనేది 3 రోజులు 3 వాహనాల మీద అయితే నడుస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి హనుమ సేవ, రెండో రోజు వచ్చేసి గరుడ సేవ, మూడో రోజు వచ్చేసి గజ సేవ అనమాట. ఆ మూడో రోజు వచ్చేసి చాలా స్పెషల్ డే అనమాట. ఆ రోజు రాముడికి కళ్యాణం చేస్తారు. అదే తిరణాల మ్యాటర్ వచ్చేసి. ఇప్పుడు అదే ఊర్లో 3 ఇంటి పేర్లు ఉన్న వాళ్ళు 3 ఉన్నారు అనుకోండి. ఆ ముగ్గురికి ఒక్కొక్క ఉభయం అయితే ఇచ్చేస్తారు అనమాట. అంటే ఒక్కొక్క సేవని వాళ్ళ కేటా ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ చిక్కు వచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరికి రాముల వారికి కళ్యాణం అయితే చేయించాలని ఉంటది. సో ఇక్కడ తెలివిగా ఏం చేశారంటే ఈ ఇయర్ నీకు గనక హనుమ సేవ వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ నీకు గరుడ సేవ వస్తుంది, ఆ తర్వాత తలంబ్రాలు, అలాగా ప్రతి ఒక్కరికి తలంబ్రాలు అంటే కళ్యాణం వచ్చేటట్టు చేశారనమాట. ఈ సంవత్సరం మాకు వచ్చేసి గరుడ్మంతుడి సేవ అనమాట రెండోది. మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోయింది అనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి, క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా ఇంటికి మంగళ వాయిద్యాల వాళ్ళు వచ్చి వాయించుకుంటూ ఇంకా టపాసులు కాల్చుకుంటూ మమ్మల్ని అయితే గుడికి తీసుకెళ్తారు అనమాట. డైరెక్ట్ గా గుడికి అయితే తీసుకెళ్లరు, ఫస్ట్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వస్తారు ప్రతిసారి. పండగంటే మా ఇంటి ఒక్కరిదే కాదు కదా, ఊరందరిది కదా. ఇంకా కొంతమంది ఇళ్ళలో ఉంటారు మా ఇంటి పేరు మీదే, వాళ్ళందరినీ కూడా వెళ్ళి తీసుకొని ఇలాగే గ్యాదర్ చేసుకొని గుడికి అయితే తీసుకెళ్తారు అనమాట. అదే ప్రాసెస్. అన్ని చెప్పి అసలు మ్యాటర్ చెప్పలేదు ఏంట్రా అని అనుకుంటున్నారేమో. అదే తిరణాలు ఏదేముడిదని రాముల వారిది అనమాట. ఇది సెకండ్ హౌస్ అనమాట. ఇలాగా 4 to 5 హౌసెస్ తిరుగుతారు. మొత్తం తిరిగేసి అన్ని ఇళ్ళ వాళ్ళని కలుపుకొని గుళ్ళోకి అయితే తీసుకొస్తారనమాట. డిస్కషన్ అక్కడ మా బాబాయ్కి పొట్ట వచ్చిందంట. కెమెరా ఆన్ చేస్తే చాలు పొట్టి అంటే ఇదిగో కెమెరా ఆపేవనుకో అంటాడు. ఇప్పుడు చూడు కెమెరా తీసుకుని అడిగి బాబాయ్ వీడియో తీస్తున్నా అని చెప్పి ఆబ్బాక పొట్ట లోపలికి అనుకుంటాడు. బాబాయ్ వీడియో తీస్తున్నాడు అదిగో. మా ఇంటి పేరు వాళ్ళే, అంతా నా కజిన్స్ అవుతారు, ప్రతి ఒక్కరు నా బంధువులే. నా తమ్ముడు షేకిమామ్ అలియాస్ తరుణ్ హాయ్ చెప్తారు. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి అయితే క్రాకర్స్ అయిపోయాయని చెప్పి క్రాకర్స్ తీసుకుందానికి గోడౌన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. గోడౌన్ అంటే ఏదో పెద్ద గోడౌన్ అనుకోబాకండి, క్రాకర్స్ మొత్తం స్టోర్ చేసి పెట్టిన ఒక చిన్న గోడౌన్. ఏడున్నాయి టపాసులా దీంట్లో తాళం వేస్తున్నారు దానికి. అమ్మ పిల్లనాయాల దగ్గర ఉన్నాయి కదా అయ్యి. చిన్న తొందరగా తీయమ్మా. ఏమున్నాయి లోపల? ఉరిడమ్మా ఉడవా ఏమిరా? సరే తీసుకుపో, నీతో ఎవడ కాదంటాడు. ఇప్పుడు ఎవడ మోసుకెళ్తారా అనుకుంటున్నావు, నువ్వే తీసుకెళ్తున్నావు. ఇంకా ఏమేమి ఉన్నాయి దాంట్లో? ఎన్ని షార్ట్సా? అమ్మ పెద్ద సువ్వలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ. ఎట్లున్నావు తాత? బాగున్నా, అంతా బాగుందే. 77 సంవత్సరాలు నాకు ఇప్పుడు. 77 ఆల్మోస్ట్ నియర్ టు సెంచరీ. ఇంకో 23 బతికేస్తుంది తాత ఈజీగా. సరే బాయ్. మీకు ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది?
తరు నీకేం గుర్తొస్తుందిరా? ఆకాశో కాదేది, నీకు చూస్తే ఆకాశో గుర్తొస్తుందేమో. ఎవడో గాలిస్తే వచ్చి నా స్కూల్లో పడేది అనమాట ఇది చిన్నప్పుడు. కొట్టేవాడు నేను తీసుకునే. ఇదిగో అందరు ఇప్పుడు గుడికి వెళ్తున్నారు కదా, మేము వచ్చి ఇంట్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే అదిగో టపాసులు వెళ్తా ఉన్నాయి, ఇంట్లోకి వెళ్తున్నాం. షార్ట్ వీడియో అప్లోడ్ చేయాల్సిన టైం వచ్చింది. షెడ్యూల్ చేయొచ్చు కదరా సన్నాసి అంటారేమో, కానీ కాదు, మేము డైరెక్ట్ గా వచ్చి అప్లోడ్ చేస్తాం. దానికోసం నేను ఫస్ట్ ఈ వీడియోని లైక్ కొట్టండి. మన డెడికేషన్ అట్లుంటుంది. అరే తాళం వేసేస్తారు, వైఫై బయటకు వస్తా, ఏం కాదులే. ఓకే మరి అయితే 2 minutes వెయిట్ చేయండి, షార్ట్ అప్లోడ్ చేసి డైరెక్ట్ అక్కడికి వెళ్దాం. అందరేమో అక్కడ మనోవ్యం అని చెప్పి పనులు చేసుకుంటే మేము ఇక్కడికి వచ్చి ఏసీ వేసుకొని ఏసీలో పడుకోను అనమాట, చల్లగా ఎండ దెబ్బ తట్టుకోలేక. నేను ఈ వీడియో అప్లోడ్ చేయకముందు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అదే మా బాంబు గాడు మా రవి గారు చొక్కా అయితే చించడం. ఆ వీడియో వాళ్ళ నాయనమ్మ చూస్తుందేమని చెప్పి వీడైతే భయపడుతున్నాడు అనమాట. నీ అవ్వ నీకు తెలియదు, వాళ్ళ అవ్వ వచ్చిందంటే ఇంటికి ఒక యుద్ధమే చేస్తుంది నాతో. నీ అమ్మ చిన్నప్పుడు ఓడిపోయిన ఒక అగ్గిపోలు వేసినందుకే ఇంటికి వచ్చేసింది రాత్రి. అంత భయపడేటాడు మొట్టాడు సొక్క ఎందుకు చెప్పురా? చెందలేదు స్వామి, ఆ వీడియోలో కూడా ఎవరా మీ డూప్లికేట్ భయపడేటాడు ఎందుకు చేసావు? షూటింగ్ పర్పస్ కోసం మేమే అలా యాక్టింగ్ చేసాం, దాంట్లో ఏం సంబంధం లేదు. వీర్రాఘవ మనకి ఏ సంబంధం లేదు. కిరణ్ అనే అబ్బాయి షూటింగ్ కోసం ఇలా చేయించాడు. ఎడిటర్ నేనే తీసేది, నేను ఎడిటర్ నేను కట్ చేస్తా. మరి అదే నువ్వు క్షమాపణలు చెప్పుకో నన్ను ఇరికికుండా. నేను అందరికి పౌడర్ వేస్తుంటే నువ్వు నాకు ఆమద వేయరా. సారీ అవ్వ, లవ్ యూ ప్రసాద్, లవ్ యూ అవ్వ. అండ్ ఆల్సో వాళ్ళ అమ్మ కూడా లవ్ యూ. మేము చిల్లయ్యి లాస్ట్ గా వెళ్ళే టైంకి ఇంకా చివరింటికి కూడా వెళ్ళిపోయి జనాలందరినీ తీసుకొని బయలుదేరేశారనమాట మంగళ వాయిద్యాల వాళ్ళు గుడి దగ్గరికి. మనం ఊరుకుంటాం, మనం వాళ్ళకంటే ఫాస్ట్ గా షార్ట్ కట్ లో గుడికి అయితే వచ్చేసాం అనమాట. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోయి ఉంటారు, ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ పార్ట్ ఉంది దీనికి, అదైతే క్రేజీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా 20K లైక్స్ అయితే చేయండి అబ్బా. ప్లీజ్ లైక్ చేయడం ఎంతసేపు, సింపుల్ గా అలా క్లిక్ చేయడమే కదా, నాకైతే మంచి మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. సర్లే ఇంకేముంది చెప్పేస్తాను అయితే, ఉంటా బాయ్.